విజయవాడ ఎంపీ సీట్ పై ఒక క్లారిటీ చేసింది అధిష్టానం. ఆ క్లారిటీ పై ఇప్పుడు నాని చిన్ని రియాక్షన్స్ చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ ఎంపీ సీట్ పై టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చింది. కేశినేని నానికి ఈసారి టికెట్ ఇవ్వడం లేదని అధిష్టానం తేల్చి చెప్పేసింది. అధినేత ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తానని నాని అంటున్నారు. చంద్రబాబు తిరువూరు సభ బాధ్యతలు చిన్నికి అప్పగించారు. ఎంపీ టికెట్ ఇవ్వాలని నేను అడగలేదు అని అంటున్నారు చిన్ని. సో టికెట్ల కేటాయింపు అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. చిన్న చిన్న గొడవలు త్వరలోనే సర్దుకుంటాయి అని చెప్పారు కేశినేని చిన్ని. విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తిని రేపుతోంది. 2 రోజుల క్రితం తిరువూరు ఘర్షణతో కేశినేని నాని చిన్ని మధ్య ఫైట్ పీక్స్ కు చేరింది. దీనిపై పోస్ట్ మార్టం నిర్వహించిన అధిష్టానం నానికి చిన్న బ్రేక్ ఇచ్చింది. ఈసారి పార్లమెంట్ టికెట్ కేటాయించడం లేదని కేశినేని నానికి స్పష్టం చేస్తూనే ఎల్లుండి తిరువూరు సభ బాధ్యతను మొత్తం చిన్నికి అప్పగించింది. టికెట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజా నానితో కలిసి వివరించారు. అధినేత ఆజ్ఞలను పాటిస్తారంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేశినేని నాని. ఈసారి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం లేదని నానికి స్పష్టం చేసింది టీడీపీ అధిష్టానం. మరి ఆయనకు ఎలాంటి ఆఫర్ చేసిందనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే పార్లమెంట్ టికెట్ ఎవరికి దక్కబోతోంది? నాని సోదరుడు చిన్నిని పోటీకి నిలబెడతారా, మరో నేతకు ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో చురుగ్గా ఉంటున్న కేశినేని చిన్ని సేవా కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అటు పార్లమెంట్ కు పోటీ చేసేందుకు సిద్ధం చేసుకోవాలని చిన్నికి అధిష్టానం చెప్పిందా? ఆ క్రమంలోనే తిరువూరు సభ నిర్వహణ బాధ్యతను చిన్నికి అప్పగించారా అన్న చర్చ కూడా మొదలైంది. టికెట్ ఎవరికిచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తామంటున్న చిన్ని చంద్రబాబును మరోసారి సీఎంను చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు. తిరువూరు సభను సక్సెస్ చేయడం కోసం అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు. నేను ఇప్పుడు తిరువూరు సభ దిగ్విజయం అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలుగా మేము అందరం కోరుకుంటున్నాం. ఇది అధిష్టానం చూసుకునే విషయాలు. నేను సామాన్య కార్యకర్తను, నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు. తిరువూరు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీర్చడమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం. మేము అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం. తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరి ముఖ్య ఉద్దేశం. అటువంటి చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి. అవన్నీ మేము సర్దుకుంటాయి కూడా. ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పసుపు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయానికి కృషి చేసి చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేసి 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు. అందరం చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం. ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను గెలిపిస్తాం.